ప్రపంచంలో ఏ అమ్మాయి తన ప్రొఫైల్లో ఫుడీ అని పెట్టుకోదు, ఒక ఇండియన్ అమ్మాయిలు తప్ప. అదేంటో వీళ్ళు దొబ్బి తినడం కూడా అదో పెద్ద టాలెంట్ కింద, అదో పెద్ద ప్యాషన్ కింద ఫీల్ అయిపోతుంటారు. ఇంటర్నేషనల్ బ్యూటీ స్టాండర్డ్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఉమెన్ బ్యూటీ స్టాండర్డ్స్ చాలా మీడియోకర్ గా ఉంటాయి, థ్యాంక్స్ టు డెస్పరేట్ ఇండియన్ మెన్. వీళ్ళకున్న టార్గెట్ ఒకటే, తెల్లగా కనిపించాలని. దట్ వాస్ ఫైన్ ఇన్ 90s or 2000s, కానీ ఈ రోజుల్లో నోబడీ గివ్స్ ఏ షిట్ అబౌట్ యువర్ స్కిన్ టోన్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫిట్నెస్, యువర్ గ్రూమింగ్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. టేక్ లాటిన్ ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా మన స్కిన్ టోనే ఉంటుంది, బట్ దే క్యారీ దెమ్సెల్స్ సో వెల్ కి దే లుక్ సో ఫకింగ్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్. మొహాలకి ఫెయిర్ అండ్ లవ్లీలు, ముల్తానీ మిట్టీలు, క్రీములు రాసేస్తారు, కింద మొత్తం వదిలేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ డైట్ ప్లాన్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిట్నెస్ రెజీమ్, దే డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్. ఏదైనా ఫోటోలు అది పోస్ట్ చేసినా కింద అవుట్ ఆఫ్ షేప్ బాడీని అవాయిడ్ చేసి క్యూట్ గా క్లోజ్ అప్ ఫోటోలు పెడతారు. మళ్ళీ డిస్క్రిప్షన్ లో ఫుడీ, చబ్బీ అని రాస్తారు. ఇట్స్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ దే ఆర్ అవుట్ ఆఫ్ షేప్ అండ్ దే ఆర్ ఫకింగ్ లేజీ. మళ్ళీ ఆ ఒక్క ఫోటో పోస్ట్ చేయడానికి ఒక 200-300 ఫోటోలు దిగి దాంట్లోంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని దాని మీద ఫిల్టర్లు పెట్టడానికి ఒక అరగంట తీసుకుని అప్పుడు పోస్ట్ చేస్తారు. ఇట్ విల్ టేక్ ఎనీవేర్ ఫ్రమ్ 1 to 2 hours. మేబీ దే కెన్ సింప్లీ గో టు జిమ్ ఆర్ దే కెన్ ప్లే సమ్ స్పోర్ట్స్ ఇన్ దిస్ టైం. మళ్ళీ చీకేసిన టెంకాయల ఫేస్ వేసుకుని నా కాబోయే మొగుడికి నెలకు 5 లక్షల శాలరీ ఉండాలా, 10 లక్షల శాలరీ ఉండాలని డిమాండ్ చేస్తుంటారు. That's totally fine. You should manifest what you want in life. కానీ అది డిజర్వ్ చేయడానికి what you are bringing to the table. అబ్బాయిలకి సక్సెస్ ఏ అందం. మీ ఫేవరెట్ హీరోయిన్ లో ఒక అందమైన, ఒక మంచి మనసున్న ఆటో డ్రైవర్ ని పెళ్లి చేసుకోరు. బాగా కోర్టులో ఉన్న ఒక బిజినెస్ మెన్ నో, లేకపోతే 2-3 సార్లు విడాకులు తీసుకున్న ఒక ముసలోనో చేసుకుంటారు, as long as he is rich. They say beauty and the beast. They never say beauty and handsome. So if your beast is getting 10 lakhs, what are you bringing to the equation? Your mediocre looks, your ex-boyfriend's emotional baggage, your over expectations. సో మన ఇండియన్ అమ్మాయిలు అబ్రాడ్ వెళ్ళినా ఇండియన్ అబ్బాయిలు చుట్టూ తిరుగుతుంటారు, ఎందుకంటే వీళ్ళకున్న మీడియోకర్ లుక్స్ ని వాలిడేట్ చేసేది ఇండియన్ అబ్బాయిలు ఒకటే. I think it's high time Indian women raise their beauty standards, and it's not just about having a fair skin tone. నువ్వు నోర్మల్ వెదవాడు నువ్వు